గురుగారు, దశవిధ దానాలు అంటే ఏమిటి? వీటిని దానం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? సాధారణంగా దానాలు, దశదానాలు అనేటప్పటికి మనకు పితృ కార్యక్రమాల్లో చేసే దానాలుగానే పరిమితంగా భావన చేస్తాం. కానీ ఇది వైశాఖ మాసంలో బాగా విశేషంగా తలుచుకోదగినటువంటిది ఈ ప్రశ్న. 10 రకాల దానాలు జీవితంలో ఎప్పుడూ చేస్తూ ఉండాలి. అసలు నిత్యదానం చేయమని సనాతన వైదిక సంప్రదాయం చెప్పింది. పొద్దున్న లేచిన తర్వాత మన నిత్యకృత్యం చేసుకొని ఏదో ఒక దానం చెయ్యండి, మనం భోజనం చేయకూడదు అన్నారు. అది గోదానం కావచ్చు, భూదానం కావచ్చు, హిరణ్యదానం కావచ్చు, స్వర్ణదానం కావచ్చు, తిలదానం కావచ్చు, జలదానం కావచ్చు. ఏదో ఒకటి ఒకరికి ఇంత ఇచ్చి మనం అనుభవించాలి అనేటువంటి సంప్రదాయంలో చెప్పబడింది. అట్లా చెప్పబడినటువంటి దానాల్లో 2 రకాలు చెప్పారు. ఒకటేమో దశదానాలు అన్నారు, ఒకటి షోడశ దానాలు అన్నారు. దశదానాలు అంటే 10 రకాల దానాలు, షోడశ దానాలు అంటే 16 దానాలు. అయితే ఇది మనము సాధారణంగా ఏంటంటే మనం ఒకసారి చేసిన దాన్ని అన్నిటికీ దానికే అన్వయించుకుంటూ ఉంటాం, ప్రమాదంగా భావన చేస్తూ ఉంటాం. కానీ ఈ దశదానాలు కేవలం పితృకార్యాలకి మాత్రమే కాదు, జీవితాంతం చేయదగింది. అవి ఏమిటంటే గోదానము, భూదానము, తిలదానము, స్వర్ణదానము, తర్వాత ధాన్యదానము, శయ్యాదానము, రకరకాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా 10 తీసుకొని చెప్పారనమాట. అంటే బియ్యాన్ని దానం చేయి, నువ్వుల్ని దానం చేయి, గోవుని దానం చేయి, భూమిని దానం చేయి, బంగారం దానం చేయి, నువ్వులు దానం చేయి. ఇటువంటి దానాలు 10 దానాలుగా చెప్పబడ్డాయి. ఈ 10 దానాలు కూడా నిరంతరం కూడా చేస్తూ ఉండమని శాస్త్రం చెప్పింది. ఈ 10 దానాలు చేయడం వల్ల ఉత్తరోత్తర మనం పితృలోకానికి వెళ్ళవలసి వస్తే అడ్డంకులు వెళ్ళిపోతాయి. కనుక జీవితంలో ఒకేసారి కాకుండా అనేక పర్యాయాలు చేయదగినటువంటి దానాల్లో గోదానము, భూదానము, తిలదానము, స్వర్ణదానము, ఆ తర్వాత రజత దానం అంటే వెండి, బంగారము, వెండి కూడా. ఇట్లా గొడుగు దానం చేయడం, చెప్పులు దానం చేయడం. ఇప్పుడు ఉదాహరణకి వైశాఖ మాసం ఉందనుకోండి, ప్రతిరోజు కూడా జలకుంభ దానం చేయమన్నారు. నీటిని ఒక కడవలో కానీ ఒక పాత్రలో కానీ పెట్టి నీటిని దానం చేయమన్నారు. కనుక ఈ దశదానాల్లో ఈ దానం కూడా విశేషంగా చెప్పబడింది. జీవుల్ని తృప్తిపరిచి అవతలి వారు కూడా జీవించడానికి యోగ్యత కల్పించడానికి, సౌకర్యం కల్పించడానికి ఇచ్చేటువంటిదే దానం. ఇంకొక ప్రమాణం ఏం చెప్పారంటే శాస్త్రంలో, నువ్వు ఇస్తేనే నీకు పుడుతుంది అన్నారు. జో కరే ఓ భరే అంటారు హిందీలో. అట్లాగే మనం ఏది ఇస్తే అది మనకు పుడుతుంది. కనుక ఈ దానాలని విశేషంగా చెప్పారు. ఈ 10 దానాలని ఒక వ్రతంగా కనుక ఎవరైతే చేస్తారో మళ్ళీ జన్మ అనేది ఉండదు అంటారు. కనుక దశదానాలు చాలా గొప్పవి.